ఛానల్ సుధా పాని యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఏమేమి కావాలో చూద్దాం రండి. సో పన్నీర్, టమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, జీడిపప్పు, పచ్చిమిర్చి, పుదీనా, ఇంకా నెయ్యి తీసుకున్న, హోల్ స్పైసెస్, గరం మసాలా, ఇంకా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ గీ అయితే వేసుకుందాం. సో ఇది మంచిగా కరగాలి. సో ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుందాం. దీంట్లో సో ఇది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగాలి పన్నీర్. పన్నీర్ అనేది ఇట్లా మంచిగా అయితే ఫ్రై అయిపోయింది గోల్డెన్ కలర్లో. ఇది ఇప్పుడు తీసుకుందాం. పన్నీర్ అనేది ఇట్లా మంచిగా బ్రౌనిష్ కలర్లో అయితే వేగిపోయింది. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 కప్ ఆనియన్స్, ఇంకా 1 కప్ టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఇది బాగా మగ్గనివ్వాలి కొంచెం. సో ఇదైతే మగ్గాలి ఒక 5 మినిట్స్ పాటు. సో ఓపెన్ చేసి చూద్దాం. ఇదైతే పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. చాలు ఇంత మగ్గుతే. సో మిక్సీ జార్లో తీసుకుందాం. ఇది కొంచెం చల్లారాలి, అప్పుడు మిక్సీ జార్లో తీసుకుందాం. సో మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాం. కొంచెం చల్లారినాక బ్లెండర్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా పేస్ట్ చేస్తా. పేస్ట్ అయితే వేసుకుందాం. సో దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసి పెట్టుకోవాలి. దీంట్లో హోల్ గరం మసాలా వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి, పుదీనా మిక్స్ చేసుకున్నాక ఈ పేస్ట్ అంటే దాంట్లో యాడ్ చేద్దాం. సో మంచిగా మిక్స్ అయితే వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇది కుక్ చేయాలి. సో ఇదైతే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా, కారం యాడ్ చేసుకుందాం. సో మంచిగా మిక్స్ అయితే వేసుకుందాం. సో ఇది కూడా ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే వేసుకోవాలి. సో ఇది ఫ్రై చేస్తూనే ఉండాలి, ఎందుకంటే కింద అడుగు పడుతుంది. సో టేస్ట్ అనేది అంత బాగుండదు అడుగు పడితే. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక సో పన్నీర్ అనేది దీంట్లో యాడ్ చేద్దాం. కలుపుకోవాలి. సో ఈ స్పైసెస్ అన్నీ పట్టేంత వరకు కొంచెం కుక్ అయితే వేసుకోవాలి, మూత పెట్టుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకుందాం. ఒకసారి చూద్దాం. సో ఇదైతే కుక్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మసిలి దగ్గరకు వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు చూద్దాం. సో ఇదైతే కుక్ అయిపోయింది ప్రాపర్గా. సో చూసారా ఎంత క్రీమ్గా ఎంత ఉందో. సో ఇప్పుడు దీంట్లో మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే పాల మీగడ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. నేనైతే పాల మీగడ యాడ్ చేస్తున్నా. దీంట్లో కసూరి మేతి,
ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో ఒక 2 minutes మూత పెట్టుకుందాం. సో ఇంతే, ఈజీగా కర్రీ అయితే అయిపోయింది. సో 2 minutes మూత పెట్టుకున్నాక చూపిస్తాను మీకు బౌల్లో వేసి. కర్రీ అయితే అయిపోయింది. ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తారండి. సో చూసారు కదా ఎంత బాగుందో. సో ఇది చపాతీలకు కానీ బగారా రైస్కి కానీ బెస్ట్ కాంబినేషన్, సూపర్గా ఉంటుంది. సో మరిన్ని రెసిపీస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు సుధా పాని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.